ఆగాలి మనం లోపల మనం ఎలాంటి ఏది పోల్ ప్రెడిక్షన్స్ ఇలాంటివి మనం మాట్లాడకూడదు కాబట్టి ఓన్లీ ట్రెండ్ అనాలిసిస్ జోలికి వెళ్దాం. మొన్న ఐపాక్ మీటింగ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా ఆయన 155 పైనే 22 పైనే అంటే ఆ మాటలో చాలా ఆత్మవిశ్వాసం తుణికిసలాడింది. అంటే ఏంటి అసలు దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఆయనకి ఆ మరుసటి రోజు ఆయన మాట్లాడిన దాని వెనకాల రీజన్ ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటంటే పెరిగిన ఓటింగ్ శాతం అంతా తనకు అనుకూలంగా పాజిటివ్ ఓటింగ్ జరిగిందని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. ఒక పార్టీ లీడర్స్ కావాల్సిన కాన్ఫిడెన్స్ అయితే ఆయనలో కనబడింది. తర్వాత ఆయన కూడా ఇన్ జనరల్ గా ఒక మనిషి 3 రోజులు ఎలక్షన్ అయిన తర్వాత ఆగి బయటకు వచ్చి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఈ హాజ్ కాన్ఫిడెన్స్. ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయగలనే కాన్ఫిడెన్స్ ఉంది. అది 150 వస్తాయా 130 వస్తాయా 120 వస్తాయా అనేది ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. అయితే గవర్నమెంట్ ఫామ్ చేయగలను గ్యారంటీగా అన్నమాట ఆయన కాన్ఫిడెన్స్ ఉంది. ఆయన కార్యకర్తలు కానివ్వండి లీడర్స్ కానివ్వండి ఒక కాన్ఫిడెన్స్ అయితే క్రియేట్ చేయగలిగాడు అని నేను అనుకుంటున్నాను. మూర్తి గారు, అంటే ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఒక్కసారి ఆ మొత్తం లెక్కలు అవన్నీ తీస్తే, అంటే నేను కూర్చొని పెన్షన్ లేకపోతే వివిధ పథకాల కింద చూస్తే మొత్తం ఆయన లబ్ధిదారులు 1,98,48,699 మంది ఉన్నారు సార్. 1,98,48,000 అంటే ఉజ్జాయింపుగా 1,99,00,000 వేసుకోండి. అవ్వాతాతల పెన్షన్ ఏమో 65,49,864 మంది, అంటే దగ్గర దగ్గర 65.5 లక్షలు. అమ్మఒడి పెన్షను 43 లక్షలు. చేయూత పెన్షను 26,98,937, దగ్గర దగ్గర 27 లక్షలు. రైతు భరోసా 51,12,000, సరే 51 లక్షలు వేసుకుందాం. విద్యా దీవెన 11,87,900, అంటే 12 లక్షలు వేసుకుంటే 1,98,48,699 అండి. పోల్ శాతం వచ్చి మొత్తం పోస్టల్ బ్యాలెట్తో కలిపి 81.88 అండి. మొత్తం ఓట్లు 81.88 పోలింగ్ పర్సంటేజ్ ఓవరాల్గా ఏపీలో. ఏపీలో ఉన్న మొత్తం ఓట్లు 4,32,00,000 అండి. పోలేని ఓట్లు వచ్చి 3,33,00,000 అండి. పోలేని మొత్తంలో లబ్ధిదారులు ఇందాక మనమే చెప్పాం 1,98,48,699. ఇక అంటే వాళ్ళు మొత్తం వచ్చి ఓటేస్తే 59.66%. ఇది అండి ఆయన లెక్క. ఈ 59.66%లో ఆయన 3 to 4% ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ కింద తీసేసి 50% అంటున్నారు. అంటే ఆయన అన్న మాటల్ని బట్టి వెనకాల వేసుకొస్తూ వచ్చిన లెక్కలు బట్టి నాకు అర్థమైన విషయం ఇది. అంటే ఇదేం మ్యాథమెటిక్స్ కాదు కదా, మొత్తం వాళ్ళ ఆయన అనుకున్నట్టు అందరూ వచ్చి టకటక కొట్టేయడానికి. సార్ ఒకటి, మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ స్టార్టింగ్ నుంచి ఎలియన్స్ గురించి A to Z మనం పరీక్షించినట్టయితే ఒక విషయం మాత్రం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓటింగ్ శాతం పెరిగింది. ఓటింగ్ శాతం పెరిగిన తర్వాత చాలా మంది 2 రకాల అనాలిసిస్ చేస్తున్నారు. ఒకటి, ఓటింగ్ శాతం పెరిగితే గవర్నమెంట్ యాంటీ రిజల్ట్ వస్తుందని, కొంతమంది ఓటింగ్ శాతం పెరగడం వల్ల పాజిటివ్ ఓటింగ్ అని అంటున్నారు. అయితే ఓటింగ్ శాతం పెరగడానికి రిజల్ట్ కి సంబంధం లేనే లేదు. అదంతా ఓటింగ్ పెరిగితే ఒక పార్టీ అధికార పార్టీ ఓడిపోతుంది, ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గితే అధికార పార్టీ ఉంటుంది, అది ఓటు ఫినామినల్. అయితే మీకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ లో లాస్ట్ టైం మీకు 2.2% ఓటింగ్ పెరిగింది, కానీ మమతా బెనర్జీ స్టిల్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సిమిలర్లీ తెలంగాణలో 2018లో 2014 కంటే మీకు ఓటింగ్ పెరిగినా కేసీఆర్ అధికారంలోకి వచ్చాడు. దీనికి రివర్స్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఛత్తీస్గఢ్ లో మొన్న ఎలక్షన్ లో, రీసెంట్ ఎలక్షన్ లో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది. అక్కడ మరి కాంగ్రెస్ రీటైన్ కాలేదు, బీజేపీ వచ్చింది. ఇక్కడ గవర్నమెంట్ పాజిటివ్ ఓటింగ్ గా నెగిటివ్ ప్యాటర్న్ లో ఓటింగ్ పెరిగిందని చూడాలి. తర్వాత చాలా దూర ప్రాంతాల నుంచి అందరూ వెళ్ళారు, ఓట్లు వేశారు. బెంగళూరు నుంచి, చెన్నై నుంచి లక్షలాది మంది వెళ్ళిపోయారని ఒక మీడియా సృష్టితో తెలియదు నాకు, అది ఒక హైపో తెలియదు, కానీ వెళ్ళిన మాట వాస్తవమే. కానీ వెళ్ళిన వాళ్ళు అందరూ ఒకే పార్టీకి ఓటు వేస్తారని మనం ఎట్లా చెప్పగలం? కొలమానం ఏముంది? వెళ్ళిన వాళ్ళు రిక్షా పుల్లర్స్ ఉన్నారు, ఆటో డ్రైవర్స్ ఉన్నారు, చాకళ్ళు ఉన్నారు, మంగళ్ళు ఉన్నారు, తర్వాత మన వాచ్మ్యాన్స్ ఉన్నారు, సర్వే మన అపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు, ఇడ్లీ బండి వాడు ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. దాంతో పాటు అన్ని రకాల క్యాస్ట్లు ఉన్నాయి. రెడ్డి ఉన్నారు, చౌదరి ఉన్నారు, క్రిస్టియన్ ఉన్నారు, ముస్లిం ఉన్నారు, బీసీలు ఉన్నారు. తర్వాత చాలా మంది ఇక్కడ నుంచి ఫస్ట్ తారీఖున వెళ్ళి అక్కడ బెనిఫిషరీస్ అకౌంట్ లో డబ్బులు తీసుకుని వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ చిన్న చిన్న క్యాటర్ లో పనిచేస్తున్న వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ప్రతిపక్షానికి ఓటేశారని మనం అనుకోలేము. అయితే
జగన్ గారి ధైర్యం ఏంటంటే 1,90,00,000 మంది ఇచ్చారు కదా, మీరు చెప్పినట్టు ఒక 3% అనుకుంటున్నారు. అట్లా మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయదు. బెనిఫిషరీస్ అందరూ ఓటు వేస్తారు అన్నారు కానీ మాక్సిమం పర్సెంటేజ్ మాత్రం వేస్తారు. దానికి కారణం ఏంటంటే ఇచ్చినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా బెనిఫిషరీస్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోయాయి, మధ్యలో ఎవరు లేడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ తీసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, లేకపోతే దళిత బంధు కానీ, ఒక రేషన్ కార్డు కావాలంటే ఈ ఎమ్మెల్యేలు లేకపోతే ఎమ్మెల్యే పిఎల్ని కొట్టుకొని వెళ్ళాలి. కానీ ఆ పరిస్థితి అక్కడ లేదు. బట్ 2014లో జరిగినటువంటి ఏంటి, ఈ జన్మభూమి కమిటీలు అనడం, వీళ్ళ దగ్గరికి వెళ్ళడం, అది ఈ రోజు లేదు. తర్వాత విలేజ్ వాలంటరీ సిస్టమ్ కానీ, విలేజ్ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా, క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా, లేకపోతే ఒక డ్రైనేజ్ సమస్య అయినా, ఒక భూమి సర్వే సమస్య అయినా, విత్ ది హెల్ప్ ఆఫ్ వాలంటరీ మీకు కంప్లీట్ గా మీకు సచివాలయం దగ్గరే పరిష్కారం అయిపోతుంది. సో ప్రజలకి పరిపాలన అనేది మీ గ్రాస్ రూట్ లెవెల్లో విలేజ్ కి చేరింది. ఆ పాజిటివ్ సైన్ కూడా దీంట్లో ఉంది. నేను అనుకునేది ఏంటంటే, ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఓటింగ్ అంతా కూడా పాజిటివ్ ఓటింగే తప్ప నెగిటివ్ ఓటింగ్ చాలా తక్కువ ఉంటుంది. అయితే ఎనీ గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నమాట వాస్తవం. ఏ వర్గాల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఎంత శాతం ఉంది, దాన్ని నిజంగా పరిపాలన నుంచి కిందకి వైసీపీని తోయడానికి పనికొస్తుందా, లేదా మళ్ళీ వైసీపీని ఎగైన్ మన పరిపాలించడానికి అధికారం ఇవ్వడానికి తీసుకొస్తుందా అనేది క్యాలిక్యులేట్ చేయగలిగి ఉండాలి మనం. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఎంప్లాయీస్ లో కానీ అప్పర్ సెక్షన్ అంటే ఇన్ ది సెన్స్ మీకు ఈ ఫార్వర్డ్ కమ్యూనిటీస్ లోను, బిజినెస్ సెక్టార్ లోను, కొంత అన్ఎంప్లాయిడ్ యూత్ లోను కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న మాట వాస్తవం. కానీ ఇవన్నీ చూసిన తర్వాత గ్రౌండ్ రిపోర్ట్ చూసిన తర్వాత అంత ఎఫెక్టివ్ గా పనిచేయలేదు అవన్నీ కూడా. ఇక్కడ దళితులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బెనిఫిషరీస్ కానీ, రెడ్డి కమ్యూనిటీ కానీ ఓటింగ్ అనేది ఫేవరబుల్ టు వైసీపీ జరిగింది కానీ టీడీపీ జరగలేదు. తర్వాత మనం ఈ 3 నెలల ప్రచారం చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీ ఎలియన్స్ లోకి వెళ్ళారు. ఓకే, వెళ్ళిన తర్వాత క్యాంపెయినింగ్ ఎట్లా చేశారు వీళ్ళు? జగన్ వచ్చి బయటకు వచ్చి ప్రతి మీటింగ్ లో కూడా నేను మీకు ఇన్ని పథకాలు ఇచ్చా, విలేజ్ లో ఇన్ని చేశా, ఎంప్లాయ్మెంట్ 2,10,000 మందికి ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇచ్చా, 2,40,000 మంది వాలంటరీ సిస్టమ్ పెట్టా, ఆర్బీకే తీసుకొచ్చా, ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ వచ్చింది, స్కూల్స్ కాలేజెస్ బాగుపడ్డాయి. మీరు చంద్రబాబు నాయుడు గారు 2014లో చెప్పింది ఏమీ చేయలేదు, ఆ మేనిఫెస్టో పబ్లిక్ మీటింగ్ లో చూపించి. కాబట్టి నేను పాజిటివ్ గా ఉన్నాను, మీకు అందరికి బెనిఫిట్ జరిగిందంటే నాకు ఓటేయండి. దట్ ఈస్ పాజిటివ్ క్యాంపెయినింగ్. ఆ పాజిటివ్ క్యాంపెయినింగ్ ప్రజల్లో ఆలోచించేటువంటి అవకాశాన్ని కలగజేసింది. అది వైసీపీ మీద కొంత పేపర్ని కలగజేసింది. బట్ అపోజిషన్ పార్టీకి వచ్చేటప్పుడు ఏం జరుగుతోంది? ఎలియన్స్ పెట్టారు. ఎందుకు పెట్టారని అంటే చెప్పలేదు. జగన్ దిగిపోవాలి, సైకో దిగిపోవాలి, అతని పరిపాలన బాగోలేదు, ఆయనేమో పథకాలు ఇచ్చి దేశాన్ని అంతా నాశనం చేసేసాడు, మేము అంతకంటే ఎక్కువ ఇస్తాము, మందు మీకు చౌకగా ఇస్తాము అంటున్నారు తప్ప మేము వస్తే ఇది చేస్తాము అనే ఒక కాన్ఫిడెన్స్ ని, పాజిటివ్ క్యాంపెయినింగ్ చేయలేకపోయారు. తర్వాత బీజేపీతో ఎలియన్స్ పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి అనేది ఆలోచిస్తే, ఇక్కడ బీజేపీ తెలుగుదేశం ఎందుకు విడిపోయింది? పోలవరం లేదు, రైల్వే ప్రాజెక్టు, రైల్వే జోన్ ఇవ్వలేదు, మాకు సెపరేట్ స్టేటస్ ఇవ్వలేదు, 9th and 10th షెడ్యూల్ ఆస్తులు ఇవ్వలేదు, దుగ్గరాజపట్నం పోర్టు ఇవ్వలేదు అని ఒక పక్క మోడీని వ్యక్తిగతంగా విమర్శించి, ఫ్యామిలీని అవనివ్వండి, ఆయన వ్యక్తిగతంగా అవనివ్వండి, ధర్మపోరాట దీక్షలు నల్లబట్టలు వేసుకొని చేసి అంత బాగానే ఉంది. మరి అప్పుడు మోడీ ఏమి ఇచ్చాడని వీళ్ళు మళ్ళీ మోడీతో కలిశారు?